శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది సాధారణమైన వార ఫలాలు చెప్పటానికి కాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న ఒక కనిపించని శత్రువు గురించి. మీరు తులారాశి వారా? చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో పుట్టారా? అయితే దయచేసి ఈ వీడియోని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. మీ పక్కన మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటే దయచేసి ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే నిజాలు మీ రక్త సంబంధీకుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. మీరు ఎందుకు బాగుపడటం లేదు? మీ చేతికి వచ్చిన డబ్బు ఎందుకు ఆవిరైపోతుంది? మీరు కోట్లు సంపాదించాల్సిన జాతకులే అయినా ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు? దేనికి కారణం గ్రహాలు కాదు, దీనికి కారణం మీ జాతక దోషం, అంతకంటే కాదు. దీనికి కారణం ఏకైక కారణం నరఘోష. అవును, నరుడి ఏడుపుకి నల్లరాయి కూడా పగులుతుందని పెద్దలు ఊరికే అనలేదు కదా. ఆ ఏడుపు, ఆ అసూయ, ఆ కుళ్ళు బయట వారిది కాదు, మీ ఇంట్లోనే మీ చుట్టూ తిరిగే మీ బంధువులదే. ఈ వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో ఆపేస్తే మీ జీవితాంతం ఈ దరిద్రాన్ని మొయ్యాల్సి వస్తుంది. చివరిలో నేను చెప్పబోయే ఆ ఉప్పు నిమ్మకాయ రహస్య పరిహారం కూడా మీ శత్రువుల నోళ్లు మూయిస్తుంది. ముందుగా మన సనాతన ధర్మాన్ని, ఈ శక్తివంతమైన పరిహారాలను నమ్మే వారందరూ కూడా ఆ నరసింహస్వామి రక్షణ మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీరు తులారాశి వారైతే కామెంట్ బాక్స్లో గోవింద అని టైప్ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి. కలియుగంలో నరఘోషను పోగొట్టే శక్తి ఆ గోవింద నామానికి మాత్రమే ఉంది. తులారాశి వారు శుక్రుని బిడ్డలు. సహజంగానే మీకు లగ్జరీ అంటే ఇష్టం, అందంగా ఉండటం ఇష్టం, నలుగురిలో రాయలుగా బ్రతకటం ఇష్టం. మీకు తెలివితేటలకు లోటు ఉండదు, వ్యాపార దక్షతకు లోటు ఉండదు. కానీ మీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఒకవైపు కోట్లు సంపాదించే యోగం మీ జాతకంలో కనిపిస్తోంది, ఒకవైపు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి వచ్చినట్లే వచ్చి అవకాశాలు చేజారిపోతున్నాయి. ఎందుకు? ఆరోగ్యం బాగున్నట్టే ఉండే సడన్ గా హాస్పిటల్ పాలైపోతున్నారు. ఎందుకు? ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య కారణం లేని గొడవలు, ప్రశాంతత అనేదే లేకుండా పోతుంది. ఎందుకు? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఒక మనిషి ఎదుగుతుంటాడో అప్పుడే శత్రువులు పుడతారు. పుట్టుగడుగుల్లా పుట్టుకొస్తారు. కానీ తులారాశి వారి దురదృష్టం ఏంటంటే మీ శత్రువులు ఎక్కడో బయట లేరు. వారు మీతోనే తింటారు, మీతోనే నవ్వుతారు, మీ వెనకాలే గోతులు తవ్వుతారు. వారు మీ సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, లేదా మీ ఇంటి పక్కన ఉండే దగ్గర బంధువులు కావచ్చు. వీడు ఇంత బాగా బతికేస్తున్నాడే, వీడికి ఇల్లు ఎలా వచ్చింది, వీడి పిల్లలు ఇంత బాగా ఎలా చదువుతున్నారు అని వారి కళ్ళు మీ మీద పడ్డాయి. వారి కళ్ళల్లో ఉన్న విషం మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తోంది. ఇక్కడ మా మీద బంధువులు ఏడుపు ఉందని మాకు ఎలా తెలుస్తుంది అని మీరు ప్రశ్నించవచ్చు, అడగొచ్చు. నేను కొన్ని లక్షణాలు చెప్తాను, వినండి. ఇవి మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో చూసుకోండి. కారణం లేని అలసట. మీరు ఉదయం నిద్ర లేవగానే ఏదో కొండను మోసినంత అలసటగా, తల పట్టేసినట్టుగా, తల తిమ్మిరెక్కినట్టుగా, ఒళ్ళంతా నొప్పులు, బద్ధకం, ఏ పని చేయబుద్ధి కాదు. ఇది నరఘోష మొదటి లక్షణం. డబ్బు ఆవిరైపోవటం. మీ చేతికి ఒక పెద్ద మొత్తం డబ్బు రాగానే ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరికి జబ్బు చెయ్యటమో, లేదా ఏదో ఒక రిపేరీ రావటమో, లేదా పోగొట్టుకోవటమో జరుగుతోంది. డబ్బు నిలవటం లేదా? ఇంట్లో చికాకులు. మీరు మీ భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు, కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక, లేదా బంధువులు మీ ఇంటికి వచ్చి వెళ్ళాక, మీరు బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చాక ఆ రాత్రి ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. చిన్న విషయానికి పెద్ద యుద్ధం జరుగుతోందా? ఆహారం విషం అవ్వటం. మీరు ఎంత మంచి భోజనం చేసినా కడుపులో మంట, అజీర్తి, గ్యాస్ సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? పిల్లల వైఫల్యం. మీ పిల్లలు బాగా చదివేవారు, బాగా మాట వినేవారు, చురుగ్గా ఉండేవారు, కానీ సడన్ గా చదువులో వెనుకబడిపోయారు, మొండిగా తయారైపోయారు, వాళ్ళు బద్ధకంగా ఉండిపోతున్నారు. ఇవన్నీ జరుగుతుంటే అనుమానం లేదు, మీ మీద భయంకరమైన నరఘోష ఉంది. మీ బంధువుల చూపు మీ ఇంటి దీపాన్ని ఆర్పేయటానికి ప్రయత్నిస్తోంది. అసలు తులారాశి వారు అంటేనే బంధువులకు ఎందుకంత కక్ష? దానికి జ్యోతిష్య కారణం ఉంది. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే ఆకర్షణ, భోగం, ఐశ్వర్యం. తులారాశి వారు చింపిరి బట్టలు వేసుకున్న వారిలో ఒక రాజసం కనిపిస్తుంది, ఒక రాయల్ లుక్ ఉంటుంది. మీరు మాట్లాడే తీరు, మీరు నడిచే విధానం, మీ ఇంటిని మీరు అలంకరించుకునే విధానం, ఇవన్నీ చూసి పక్కవారికి అసూయ పుడుతుంది. ముఖ్యంగా
మీ బంధువులు మీ ముఖం మీద నవ్వుతారు, అబ్బా నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా అని పొగుడుతారు. కానీ మనసులో వీడికి ఎంత సీన్ ఉందా, ఎందుకు వీడు నాశనం అయిపోతే బాగుండు అని శపిస్తారు. ఆ శాపం నేరుగా మీ ఆరాన్ని దెబ్బతీస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడి పైకి వస్తుంటే చప్పట్లు కొట్టే చేతులు తక్కువ, కాళ్ళు లాగే చేతులే ఎక్కువ ఉంటాయి. అందుకే తులారాశి వారు తమ విజయాలను, తమ లాభాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలని గుర్తుంచుకోండి. ఇంకొక విషయం, కొంతమంది బంధువులు నోటితో ఏమీ అనరు, కేవలం వారి కళ్ళతో చూసి నిట్టూరుస్తారు చూడండి. అయ్యో మాకు లేదే, వీళ్లకు ఉందే, అంతా బాగుపడిపోతున్నారే, సంపాదించుకుంటున్నారే అనే ఒక్క నిట్టూర్పు చాలు మీ కోట లాంటి ఇంటిని కూల్చేయటానికి. దీన్నే అగ్ని కన్నా భయంకరమైన నరఘోష అంటారు. ఈ ఘోష తగిలితే చేస్తున్న వ్యాపారం దివాలా తీస్తుంది, చేతిలో ఉన్న ఉద్యోగం పోడుతుంది, చేతిలో ఉన్న రూపాయి కరిగిపోతుంది, ఎంత పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గని రోగాలు వస్తాయి. మీరు గమనించండి, తులారాశి వారు ఎప్పుడైతే కొత్త కారు కొంటారో, కొత్త ఇల్లు కడతారో, కొత్త వస్తువులు కొంటారో, పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారో, మంచి ఉద్యోగాల్లో వస్తారో, అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి వీళ్లకు కష్టాలు. ఎందుకంటే ఆ వస్తువులు చూసి 10 మంది ఏడ్చారు, నిట్టూర్చారు కాబట్టి. మరి దీనికి పరిష్కారం లేదా? మనం కోట్లు సంపాదించకూడదా? మనం బంధువులకు భయపడి మనం బ్రతకటం మానేయాలా అంటే అవసరం లేదు. మన ఋషులు, మన పూర్వీకులు ఎలాంటి నరఘోషను పటాపంచలు చేయటానికి కొన్ని అద్భుతమైన తాంత్రిక పరిహారాలు చెప్పారు. పాటిస్తే చాలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాలు మీ బంధువుల కళ్ళల్లో నిప్పులు పోస్తాయి. వారి ఏడుపు మీ మీద పని చేయకుండా తిరిగి వారికే తిరిగేలా చేస్తాయి. మొదటి పరిహారం, ఇది చాలా సులభం కానీ అత్యంత శక్తివంతమైనది. దీనికి కావాల్సింది కళ్ళుప్పు, రాళ్ళుప్పు, సముద్రపు ఉప్పు. ఏం చెయ్యాలి? ప్రతి మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత మీ 2 చేతుల్లో గుప్పుడు కళ్ళుప్పు తీసుకోండి. మీ ఇంటి మధ్యలో నిలబడండి, లేదా మీరు ఎక్కడైతే ఎక్కువ సమయం గడుపుతారో అక్కడే మీ 2 చేతులు పిడికిలి బిగించి కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని లేదా నరసింహస్వామిని లేదా దుర్గా అమ్మవారిని తలుచుకోండి. నా మీద, నా కుటుంబం మీద, నా వ్యాపారం మీద ఏ నరుడి కన్ను పడిందో, ఏ బంధువు ఏడుపు తగిలిందో అది ఈ ఉప్పుతో పాటు కరిగిపోవాలి, అది తిరిగి వారికే వెళ్ళిపోవాలి అని గట్టిగా సంకల్పం చేసుకోండి. తర్వాత ఆ ఉప్పుని మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి ఆ ఉప్పుని తీసుకువెళ్ళి మీ ఇంటి బయట ఉన్న డ్రైనేజీలో కానీ లేదా సింకులో కానీ వేసి నీళ్లు పోసేయండి. ఇక్కడ ఉప్పు కరగాలి, గుర్తుంచుకోండి. జాగ్రత్త, ఆ ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి డస్ట్బిన్ లో వేయకండి, ఉప్పులా ఉండనివ్వకండి. అది నీటిలో కరగాలి, అప్పుడే మీ సమస్య కూడా కరిగిపోతుంది. ఇది చేసిన మరుసటి రోజు నుంచి మీ శరీరంలో ఒక కొత్త శక్తిని మీరు గమనిస్తారు. ఇక రెండవ పరిహారం, ఇది మీ బంధువుల నోళ్లు మోయించే ప్రయోగం. దీనికి కావాల్సింది ఒక నిమ్మకాయ మరియు లవంగాలు. ఏం చేయాలి వీటితో? ఒక మచ్చలేని పసుపు రంగు నిమ్మకాయ తీసుకోండి. దాని మీద మీకు అనుమానం ఉన్న బంధువుల పేర్లు రాయాల్సిన అవసరం లేదు. కేవలం నా శత్రువులు అని మనసులో అనుకోండి చాలు. ఆ నిమ్మకాయకు 4 దిక్కుల నుండి 4 లవంగాలను గుచ్చండి. ఆ నిమ్మకాయను మీ ఇంటి ప్రధాన ద్వారం వెనుక వైపు ఎవరికీ కనిపించకుండా ఒక మూలన పెట్టండి. ప్రతి శనివారం ఈ నిమ్మకాయను మారుస్తూ ఉండండి. పాత నిమ్మకాయను తీసుకెళ్లి ఎవరూ తక్కని చోట లేదా చెత్తబుట్టలో పడేయండి. ఇలా 7 శనివారాలు చేస్తే మిమ్మల్ని చూసి ఏడ్చే బంధువులు తమ సొంత సమస్యల్లో ఇరుక్కుంటారు. వారికి మీ గురించి ఆలోచించే తీరిక అస్సలు ఉండదు. మీ జోలికి రావటం మానేస్తారు. మీ మీద పడిన దిష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు మీరు కోట్లు సంపాదించడానికి అడ్డుగా ఉన్న ఆటంకాన్ని తొలగించే బ్రహ్మాస్త్రం లాంటి పరిహారం చెప్తాను, వినండి. ఇది ఎవరికి చెప్పకండి, ఒంటరిగా చేయండి. తులారాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే పచ్చకర్పూరం మరియు యాలకులు, ఒక చిన్న పచ్చని వస్త్రం, గ్రీన్ కలర్ క్లాత్ కావాలి. ఇందులో కొంచెం పచ్చకర్పూరం, 2 యాలకులు, ఒక వెండి నాణ్యం లేదు రూపాయి బిళ్ళ పెట్టండి. దాన్ని మూట కట్టి మీ పర్సులో కానీ లేదా మీ వ్యాపార స్థలంలో క్యాష్ బాక్స్లో కానీ మీ బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టండి. శుక్రుడికి ఇష్టమైన ఈ వస్తువులు మీ దగ్గర ఉంటే ఏ నరఘోష మీ దరిదాపుల్లోకి రాదు. డబ్బు అయస్కాంతంలో మీ వైపు ఆకర్షించబడుతుంది. అప్పుల బాధలు తీరుతాయి. బంధువులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీరు ఎదుగుతారు. ఇక్కడ తులారాశి వారు అస్సలు భయపడకండి. నరఘోష అంత భయంకరమైనదా అంటే దైవశక్తి ముందు ఏదైనా తలవంచాల్సిందే. మీరు ధర్మంగా బ్రతుకుతున్నారు, న్యాయంగా కష్టపడుతున్నారు, మీ కష్టం వృధా పోదు. ఈ రోజు నుండి ఎవరైనా మిమ్మల్ని పొగిడితే వెంటనే మనసులో ఓం నమః శివాయ అనుకోండి, లేదా ఇష్టదైవాన్ని తలుచుకోండి.
ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయ పడితే భగవంతుడే చూసుకుంటాడు, నరసింహస్వామి చూసుకుంటాడు అని వదిలేయండి. మీ జాతకంలో రాజయోగం ఉంది, దాన్ని ఎవరూ ఆపలేరు. కేవలం ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి, మీ జీవితం ఎలా మారుతుందో మీరే చూస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందా? మీ జీవితంలో కూడా ఇలాంటి బంధువులు ఉన్నారా? ఉంటే వారి పేరు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, కేవలం ఉంటే గనక ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ తులారాశి మిత్రులకి మాత్రమే షేర్ చేయండి, శత్రువులకి షేర్ చేయకండి. వారు ఈ రెమెడీస్ తెలుసుకుంటారు. మరిన్ని అద్భుతమైన జ్యోతిష రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఐకాన్ని గట్టిగా నొక్కండి. అయితే మీ కుటుంబ సభ్యులందరూ చల్లగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ శత్రువులు కూడా మిత్రులుగా మీకు మారాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చేసేయండి, మన ఛానల్ని అలాగే హైప్ కూడా చెయ్యండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.